సనాతన ధర్మంలో చీపురుకు విశేష ప్రాధాన్యత ఉంది. దీనిని లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు. అలాగే శైలేశ్వరుడి ఆయుధాల్లో ఒకటిగా కూడా చెబుతారు. చీపురు ఇంటిని శుభ్రం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాబట్టి దీనిని గౌరవించడం ముఖ్యం. చీపురుని కాలితో తన్నడం, దానిపై కాలు రాయడం వంటివి చేయకూడదు. హిందూ ధర్మంలో ప్రతి వస్తువును భగవత్ స్వరూపంగా భావిస్తారు. ఆ కోవలోనే చీపురుని కూడా లక్ష్మీదేవి స్వరూపంగా గౌరవిస్తారు. చీపురు కేవలం ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగపడే వస్తువు మాత్రమే కాదు, ఇంటి ఆరోగ్యాన్ని, శుభ్రతను కాపాడే ఒక ముఖ్యమైన సాధనం. చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా చీపురు మనకు ఎంతో సేవ చేస్తుంది. అందుకే దీనిని అఘోరపరచకూడదని పెద్దలు చెబుతారు. చీపురుని పొరపాటున కూడా కాలుతో తన్నకూడదు లేదా దానిపై కాలు వేయకూడదు. ఇది శైనశ్చరుడి ఆయుధాల్లో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది. కాబట్టి దాని పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. చీపురుని ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం ద్వారా శుభాలు కలుగుతాయని నమ్ముతారు. చీపురుని ఆగ్నేయ మూలలో ఉంచడం శ్రేష్టమని పండితులు సూచిస్తారు. ఈశాన్య మూలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురుని పెట్టకూడదు. అలాగే చీపురుని నిలబెట్టే పద్ధతి కూడా ముఖ్యమైనది. చాలా మంది చీపురు కుచ్చు నేలపై ఉండేలా, పట్టుకునే భాగం పైకి ఉండేలా నిలబెడతారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం పట్టుకునే భాగం పైకి ఉండేలా నిలబెట్టాలి. కుచ్చు నేలపై ఉండడం వల్ల అది త్వరగా విరిగిపోవడం, వంగిపోవడం, ఎక్కువ కాలం పని చేయకపోవడం జరుగుతుంది. అందుకే పట్టుకునే భాగం పైకి ఉండేలా నిలబెట్టడం లేదా గోడకు తగిలించడం మంచిది. పల్లెటూళ్ళలో పూర్వకాలంలో కొబ్బరి చీపురులు, తాటి మట్టల చీపురులు వాడుకలో ఉండేవి. ఈ చీపురులను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేసేవారు. వాటిని తగిలించుకోవడానికి వీలుగా పైన ఒక హోల్డర్ లాంటిది ఉండేది. అది దెబ్బతినకుండా ఉండేవి. ప్రస్తుతం వాడుకలో ఉన్న కొండ చీపురులు, మెత్తని చీపురులు త్వరగా పాడవుతాయి కాబట్టి వాటిని తగిలించడం ఉత్తమం. ముంబై వంటి ప్రదేశాల్లో చాలామంది చీపురుని తగిలించుకోవడానికి హుక్లను అమర్చుకుంటారు. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే కొన్ని ఆధునిక చీపుర్లకు తాడు కట్టడానికి లేదా హుక్లను తగిలించుకోవడానికి వీలుగా ప్లాస్టిక్ హోల్డర్లు, రంధ్రాలు వస్తున్నాయి. దీనివల్ల చీపురు పాడవకుండా ఎక్కువ కాలం ఉంటుంది. చీపురుని నేలపై పడుకోబెట్టడం లేదా తలుపుల పక్కన అడ్డంగా ఉంచడం మంచిది కాదు. ఒకవేళ తగిలించుకోవడానికి వీలు కాకపోతే పడుకోబెట్టడం కూడా సరికాదు, కానీ నిలబెట్టడం సాధ్యం కాని పరిస్థితులలో తాత్కాలికంగా పడుకోబెట్టవచ్చు. అయితే చీపురుని ఎప్పుడు నిలబెట్టడమే మంచిది లేదా ఎక్కడైనా తగిలించాలి. పూర్వకాలంలో చీపురుని తరచుగా ఇంటి వెనుక భాగంలో అనగా పెరటిలోనే పెట్టుకునేవారు. ప్రస్తుతం స్థలం లేని పరిస్థితుల్లో ఆగ్నేయ మూలలో గోడ పక్కన ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం, వీలైతే తగిలించడం ఉత్తమమైన పద్ధతి. దీనివల్ల ఇంటిలో సానుకూల శక్తి ప్రవహించి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని విశ్వసిస్తారు.